ఏఐ అనే కొందికి ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాం. ఈసారి ఏఐ, దానికి చిరునామా విశాఖపట్నం. ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ బిగినింగ్ మాత్రం ఇది. ఇలాంటివి దగ్గర 5 గిగావాట్ వరకు డేటా సెంటర్లు వచ్చే అవకాశం వస్తుంది. రెండోది క్వాంటమ్ కంప్యూటర్. అందరూ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా మన అమరావతిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, రాయలసీమలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్ పోతున్నాం. ఏది వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ ఆలోచన ఒకటి, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాం. 20 లక్షలే కాదు, 20 లక్షల ప్లస్ వస్తాయి తప్ప ఒక్క ఉద్యోగం కూడా తగ్గే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ ఉండే మెంబర్స్ అందరినీ కోరుతున్నాం, మీ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఎంఎస్ఎంఈలు మీరు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిని ఆంటర్‌ప్రెన్యూర్గా తయారు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, అది అమరావతిలో పెట్టుకున్నాం. 5 జోన్స్లో 5 స్పోక్ మోడల్ పెట్టాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అదే మరి తిరుపతి, అనంతపూర్. ఈ 5 జోన్లో కూడా ఒక ఇండస్ట్రీని లీడ్ చేయమంటున్నాం. ఒక నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక యూనివర్సిటీని పెట్టాం. ఇంకొక పక్కన అక్కడ వెంచర్ క్యాపిటల్ కానీ, బ్యాంకులు కానీ వాళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం. అల్టిమేట్గా ఒకే ఆలోచన, ఆ ఆలోచన 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని, ఎంఎస్ఎంఈని తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నా చెప్పి తెలియజేసుకుంటున్నా. రెండోది కూడా దిశ, మనం వద్దన్నా అవునన్నా రాబోయేది ఏఐ ఉపయోగించుకుంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటాం. అందుకే 1 ఫ్యామిలీ 1 ఏఐ యూస్ కేస్ అయినా వాడుకోవాలి, లేకపోతే యూస్ కేస్ అయినా తయారు చేయాలి. ఇది కూడా మనం తయారు చేయగలిగితే ప్రపంచంలో వచ్చే అవకాశాలని మనం అందిపుచ్చుకునే అవకాశం వస్తుంది.